అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారిని కూడా వేదిక అలంకరించవలసింది. నేటి ముదిగొండ ఈశ్వరరావు గారి 50వ వర్ధంతి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకులు రమేష్ గారు, నారాయణ గారు, ఇంకా ఈశ్వరయ్య గారి అభిమానులు, మిత్రులు అందరికీ నా నమస్కారం. ఈశ్వరయ్య గారితో సంఘంలో అంటే అతను భగవాన్ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ నగర పద్మశాలి సంఘానికి నేను కార్యదర్శిగా అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో పరిచయం అయ్యారు. ఆ సందర్భంగానే కీర్తిశేషులు కొండలక్ష్మణ బాబూజీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా జేబీ రాజు గారు వీరు ఆ యొక్క జయంతి ఉత్సవాలకి ప్రాముఖ్యత వహించేవారు. నేను కొంచెం చురుకుగా అక్కడ ఉండేసరికి నన్ను కూడా వాళ్ళు అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళది వేరు నాది వేరు అయినా నేను అడ్జస్ట్ అయిపోయి కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటూ కొంత డొనేషన్స్ కూడా బాబూజీ గారి విషయం మీకు తెలుసు. ఆయన జయంతికి మనమే డొనేషన్స్ కలెక్ట్ చేసుకొచ్చి ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఆ మాదిరిగా నడుస్తున్న క్రమంలో జయవిరాజ్ గారు, ఈశ్వరయ్య గారు పరిచయమై ఈశ్వరయ్య గారితో బాగా చదువు పెరిగింది. అంటే అక్కడ సామర్థ్యం ఏమిటి, చురుకుదనం ఏమిటి అనేది గ్రహించి నాకు కొంచెం ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పడం, అనుకోని పరిణామాలలో ఢిల్లీలో జ్యోతిబాపులే కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో సత్యనారాయణ గారు ఏదో పని ఒత్తిడి వల్ల ఢిల్లీ రాలేకపోయారు. అది నేను ఉపనారాయణ గారి ఇద్దరం ఒక రౌండ్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ కోలీ సమాజ్ రామ్నాథ్ కోవింద్ వారు ఉండే ఒక ఏరియా ఉంది. అంటే యూపీ ఏరియా కూడా కొంచెం పార్ట్ ఆఫ్ యూపీ కొంత లోకల్ ట్రైన్లో వెళ్ళి కొంతమందిని అక్కడ పరిచయం చేసుకొని ఈ యొక్క పూలే కార్యక్రమానికి కాన్స్టిట్యూషన్ క్లబ్కి రావాల్సిందిగా వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి రావడం జరిగింది. తదుపరి డేట్ ప్రకారంగా వాళ్ళకి బిఫోరే ఇక్కడ నుంచి మా సంఘం నుంచే 15-20 మందిని చురుకైన వాళ్ళని నేను రెడీ చేసుకొని మెమంటోలు, షాప్స్ ఇంకా ఇతర సామాగ్రిని ట్రైన్లో తరలించి మేము బిఫోర్ వేయాలి ఏర్పాటు చేసుకొని ఇంకా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ కార్యక్రమంలో కూచిపూడి నర్తకి ఈవిడ సరిత దిలీప్ గారు అక్కడికి వచ్చి కార్యక్రమం పార్టిసిపేట్ చేసినారు. ఆవిడ ఈ మధ్య కాలంలోనే గతించినారు. మరి అది కూడా బాధాకరమైన విషయమే. ఆవిడకి ఈశ్వరయ్య గారన్నా మేమన్నా విపరీతమైన అభిమానం ఉండేది. ఇక్కడ సంఘటన ఏంటంటే ఆవిడ కార్యక్రమం చేయాలి 2 o'clock, ఆమె ఇంకా వెళ్ళి పొంచేదాము తీసుకుని మర్చిపోయి పడుకుంది. 1.5 hour తర్వాత మేలుకొచ్చింది. ప్రోగ్రామ్ రాలేదని నేను డోర్ కొట్టి లేచేసరికి ఆమె మత్తులో ఉంది. నేను కోపం చేస్తే ఆవిడ అదే పరిస్థితి వచ్చి కార్యక్రమం వచ్చింది. ఆ మత్తులోనే కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత 4 o'clock భోజనం చేసింది. అంటే వాళ్ళకి ఆ యొక్క కార్యక్రమము ఆమె చేసే వృత్తి మీద అంత పట్టుదల, నిబద్ధతతో కూడుకున్న వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఇలాగే అనేక ఒకనొక సందర్భంగా కాకినాడలో కూడా పూలే విగ్రహ ఆవిష్కరణకి ఈశ్వరయ్య గారు నేను ఇద్దరమే వెళ్ళడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఏ కార్యక్రమం ఉన్నా అవసరానికి కూడా 1 గంట ముందు భవన్కి వచ్చి మరి వెళ్ళాలని రెడీగా ఇతర కార్యక్రమాలు ఏమంటే అన్ని వైండప్ చేసుకో మనం ఇద్దరం కలిసి వెళ్ళాల్సి ఉంటుందని నన్ను మోటివేట్ చేసి ఇంకెవరైనా వచ్చేవాళ్ళు కూడా ఉంటే మరి మన ఎట్లా తీసుకొని పోదామని అట్లా ప్రిపేర్ చేయించి తీసుకొని వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలు సక్సెస్ అవడానికి ఆయన దోహదపడేవారు. మరి ఆయన లేకపోవడం
బాధాకరం. కొంతకాలం అనారోగ్యంగా, కొంతకాలం కరోనా కాలంలో ఇబ్బందులు పడుతూ మన ఉదయం చూడలేము, కలవలేము. ఆ సమయంలో ఆయన గతించడం బాధాకరం. చనిపోయినప్పుడు కరోనానే ఉన్నది, ఈ రిలీజ్ అయిపోయినప్పుడు కూడా కరోనానే ఉన్నది. కనీసం కలుసుకొని ఓరుకోరు మనం సంతాపం ప్రకటించడానికి కూడా వసతి లేనంత చాలా టఫ్గా ఉండేది. మరి ఇవన్నీ గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుంది. తప్పదు, వారు మనకు సూచించిన మరి ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తూ రాబోయే రోజుల్లో రాబోయే తరానికి కూడా మనం ఇంకా ప్రేరణ కలిగించే దిశలో వెళ్ళాలని మహాత్మా జ్యోతిబా పూలే కార్యక్రమాలు భవన్లో కూడా చేస్తాము. కానీ అది ఇంటర్నల్గా ఆ యొక్క భవన్లో చేస్తున్నాము. ఏది కూడా మేము అంటే ఆఫ్ చేయలేదు, అన్నీ కొనసాగిస్తూనే ఉన్నాము. కాకపోతే మాకు కూడా అక్కడ ఇదివరకు గ్రేటర్ వరకే ఉండేవారు నేను. ఆ తర్వాత ఖాళీ లెవెల్ ఉండడమే కష్టంగా ఉంది. నెలలో 15-20 రోజులు బయటనే తిరుగుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ మనసు పెట్టి చేయలేకపోతున్నాను. రెగ్యులర్ ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా తప్పని పరిస్థితుల్లో వస్తాను, అటెండ్ అవుతాను. ఇంకా నలుగురికి ప్రేరణ కలిగించే దిశలో మనం ఈ సూచనలు పాటిస్తూ ముందుకెళ్తానని మనం చేస్తూ ఆ యొక్క విషయాలను స్మరించుకుంటూ జై హింద్.